ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇంకో వర్గాన్ని ఇలా బెదిరించడం ఎంతవరకు కరెక్ట్? అధికారం ఎప్పుడు ఒకరి చేతిలోనే శాశ్వతంగా ఉండదు అంటారు పెద్దలు. కుర్చీలో ఉన్నప్పుడు ఎదురు లేదనుకుని విర్రవీగితే ఆ కుర్చీ దిగాక సామాన్యుల చేతిలోనే చివాట్లు తినక తప్పదు. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విషయంలో ఇప్పుడు సరిగ్గా ఇదే జరుగుతోంది. 2025లో కోల్కతాలోని రెడ్ రోడ్ లో ఈద్ వేడుకలు జరుగుతున్నాయి. అప్పటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ వేడుకలకు వెళ్లారు. అక్కడ స్టేజ్ మీద నుంచి మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని ఉద్దేశించి వాళ్ళు సృష్టించిన ఆ గలీజ్ మతాన్ని నేను నమ్మను అని బహిరంగంగా వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఒకవేళ మైనారిటీలంతా ఒక్కటైతే ఒకే ఒక్క నిమిషంలో మిగతా వాళ్ల పని పడతారు, నా వల్లే మీరింకా బతికున్నారు అంటూ మెజారిటీ హిందూ ఓటర్లను భయపట్టే ప్రయత్నం చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇంకో వర్గాన్ని ఇలా బెదిరించడం ఎంతవరకు కరెక్ట్? సరిగ్గా ఇదే పాయింట్ పై రింకీ చటర్జీ అనే ఒక మహిళా అడ్వకేట్ ప్రధాన్ నగర్ పోలీస్ స్టేషన్ కి, ఆ తరువాత సిలిగురి సైబర్ క్రైమ్ బ్రాంచ్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే పోలీసులు కనీసం FIR కూడా నమోదు చేయలేదు. పైగా ఆమెను శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే అప్పటి పోలీసులు TMC పార్టీ కార్యకర్తల్లా పనిచేశారు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. 2026 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం గెలిచింది. మమతా బెనర్జీ కాస్త మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. అడ్వకేట్ రింకీ చటర్జీ ఇప్పుడు కొత్త క్రిమినల్ చట్టం భారతీయ న్యాయ సంహిత కింద మమతా బెనర్జీపై కేసు ఫైల్ చేశారు. రెండు మతాల మధ్య చిచ్చు పెట్టడం, ప్రజల్లో భయాన్ని సృష్టించడం లాంటి తీవ్రమైన ఆరోపణలు ఇప్పుడు మమత మెడకు చుట్టుకున్నాయి. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రంలోని ప్రజలందరికీ సమానమైన వ్యక్తి. అలాంటి స్థానంలో ఉండి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఒక మతాన్ని కించపరచడం, బెదిరించడం కరెక్టేనా? దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి నిజాలు 10 మందికి తెలియాలంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.